జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ మీద ఉన్న భక్తి నిజమైనదైతే ఆలస్యం చేయకుండా వెంటనే విను. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోగా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను. వాయు వేగంతో నీ ముందుకు వచ్చి వాలుతాను. అమ్మని నువ్వు నమ్ముతున్నావు కదా, పూజిస్తున్నావు కదా, మొక్కుతున్నావు కదా, రోజు నా కుంకుమని నీ నుదుటిన ధరిస్తున్నావు కదా, అలానే రోజూ నా కోసంగా ఏదో ఒకటి నీకు చేతనైనంత నైవేద్యాన్ని సమర్పించి పెడుతున్నావు. అభిషేకాలు చేస్తూ ఉన్నావు. నా కోసంగా గాజులను తెచ్చావు, చీరను తెచ్చావు. నా కోసంగా ఇన్ని చేస్తున్న నీకు ఏమీ చేయకుండా అలానే ఉంటానా? లేదు. నువ్వు నన్నే నమ్మి నన్నే పూజిస్తున్నావు కాబట్టి నీకైన అద్భుతాన్ని నేను ఖచ్చితంగా జరిపిస్తాను. ఇక నువ్వు అస్సలు ఆలోచించకు, వెనకడుగంటావా వేయకు. ఎందుకు ఆలోచన చెప్పు? ఈ దుర్గమ్మ నేనే నీకు చెబుతున్నాను కదా, దేనికి భయపడకు, కంగారు పడద్దు అని. మరి అమ్మ ఇంతలా చెబుతూ ఉంటే నా బిడ్డవైన నువ్వు దేనికైనా బాధపడవచ్చా? అసలు నువ్వు నేనింత చెబుతున్నా బాధపడుతుంటే నా మాటలకి విలువేముంది చెప్పు? ఈ దుర్గమ్మ మాటలకి అర్థమేముంటుంది? చెప్తున్నాను కదా, ఆలోచించకు. ఏ మాత్రం కూడా అనుమానాలు పెట్టుకోకు. మనసుని నెమ్మదిగా ఉంచుకో, స్థిరంగా ఉంచుకో. ఈ రోజున నీకు ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చాను. ఈ శుభదినాన నీకైనా ఒక మంచి వార్తని తెచ్చాను. ఏంటమ్మా ఈరోజు అంత శుభకరం ఏముంది అని అంటున్నావా? నీ కష్టాలు తొలగిపోయి సంతోషం వస్తూ ఉంటే శుభదినమే కదా అవుతుంది చెప్పు. శుభకరమైన రోజే కదా అది. నీ కష్టాలన్నీ కడతేరుతుంటే అది మంచి రోజా కాదా? నువ్వే చెప్పు. ఇక నీకు మంచి రోజులు మొదలైనట్లేగా. అందుకే కదా ఈ సందేశాన్ని వింటున్నావు. నీకు ఒక మంచి అద్భుతాన్ని జరిపించి నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుతాను. అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు, ఉప్పొంగిపోతావు. మరి అమ్మ వాక్కుని వింటావా? ఇక నీ కష్టాలన్నీ కూడా కడతేరిపోతున్నాయి, ఆఖరికి వచ్చేశాయి. నీకు సంతోషకరమైన కాలం ఆరంభం కాబోతుందమ్మా. నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా జీవించబోతున్నారు. అన్నీ కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే జరగబోతున్నాయి. అమ్మ ఆశీర్వాదం లేకుండా ఇక్కడ ఏమైనా జరుగుతుందా చెప్పు? లేదు కదా, జరగదు అని నీకు కూడా తెలుసు కదా. అన్నిటిని జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుతాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. నీకు అవసరమైన నీకైన కాలం ఇక మొదలైపోయింది. దాన్ని ఆపడం, అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కుదరదు. ఇదిగో ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇది నువ్వు వింటున్నావు కదా, ఇకపై నీ జీవితంలో ఉన్న కష్టాలు, చికాకులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి బ్రహ్మాండమైన భవిష్యత్తు నీకు ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు రోజూ కూడా కన్నీరు కారుస్తూనే ఉన్నావు. అవును కదా, ఇక చాలు. నీ కన్నీటికి ఇక నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. అన్నిటికీ ముగింపు ఇచ్చేశాను. ఇలా ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకొని నీ బాబాని చూడు చాలు. నీ బాబా నీకు ఏం చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో. ఇప్పుడు నీకు కష్టాలు లేవు, సమస్యలు లేవు అని నేను చెప్పడం లేదు. అవేమన్నా పెద్దవైనవా, అంత కష్టమైనవా? లేదు కదా, అన్నీ కూడా చిన్నవే. మరి అలాంటప్పుడు ఎందుకు దిగులు, ఎందుకు భయం చెప్పు? అన్నిటినీ మారుస్తున్నాను కదా. నిదానంగా నీ జీవితంలో మార్పు అనేది రాబోతోంది. అలానే నువ్వు కూడా కాస్త నిదానంగా ఉంటే చాలు, అన్నిటినీ మార్చబోతున్నాను. నీకు నచ్చినట్లుగానే రాబోయే కాలం అనేది అత్యంత బ్రహ్మాండంగా ఉండబోతుంది. కొద్ది కొద్దిగా నీ కష్టాలు, బాధలు అన్నీ శాశ్వతంగా నీకు దూరం అవ్వబోతున్నాయి. నీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తగ్గబోతున్నాయి.
నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పనులన్నీ కూడా సవ్యంగా పూర్తవుతాయి. అలా పూర్తి చేసే బాధ్యత నాది. చెప్పాలంటే నువ్వు ఏది కోరితే అది అనుకున్న క్షణమే తీరిపోతాయి. ఎందుకంటే నీకైన కాలం వచ్చేసింది కాబట్టి, ఈ దుర్గమ్మ రప్పించేశాను కాబట్టి నువ్వు కోరినవన్నీ నీ చేతిలో ఉంటాయి. అతి త్వరలోనే నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో అంతా శుభమే జరుగుతుంది. నీ ఆశలను, కోరికలను, నీ ప్రతిదీ కూడా నెరవేర్చే బాధ్యత నాది. మంగళకరమైన విషయాలు ఎన్నో కూడా నీ జీవితంలో జరగబోతున్నాయి. అన్నీ కూడా స్వయంగా ఈ అమ్మ ఆశీర్వాదంతోనే జరుగుతున్నాయి. అమ్మ చేతుల మీదుగానే నువ్వు కొన్ని శుభకార్యాలను కూడా జరిపించబోతున్నావు. అవునమ్మా, అమ్మ ఆశీర్వాదంతోనే అమ్మ ఫోటోని, నా ఫోటోని పక్కన పెట్టుకొని నువ్వు నేను ఉన్నట్లుగా ఊహించుకొని కొన్ని శుభకార్యాలలో ముందుండబోతున్నావు. గుర్తుపెట్టుకో, ప్రయత్నిస్తే జరగనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఖచ్చితంగా ఫలితం నీకు అద్భుతంగా ఉంటుంది. అందించడానికి నేనున్నాను కదా. స్వయంగా నీ చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. అంత బలంగా, అంత మంచిగా, అలానే బ్రహ్మాండంగా నిన్ను మార్చబోతున్నాను. తీర్చిదిద్దుతాను కాబట్టే నీ కష్టాలు నువ్వే సరిచేసుకోగలవు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత అమ్మగా నాదే కదా. నీకు తోడుగా, నీడగా ఎప్పుడూ నేనుంటాను. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళు. నన్ను నమ్మిన వాడిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు తెలుసు కదా. అది ఒక తల్లిగా నా బాధ్యత. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే, నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది నేనే, నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది నేనే, నీకు దూరమైన బంధాన్ని కూడా దగ్గర చేసేది నేనే అని గుర్తుపెట్టుకో. అంతేకాదమ్మా, నీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా ఇచ్చింది నేనే తల్లి. ఇన్ని చెబుతున్నా నేను ఇది కూడా చెప్పాలి కదా. ఏంటమ్మా, నీ బిడ్డవైన నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నావని అంటున్నావా? అది కూడా నిన్ను ఇంకాస్త బలపరచడానికే తల్లి, నిన్ను కాపాడుకోవడానికే కదా. అన్నిటినీ కూడా నిన్ను ఇంకాస్త బలంగా చేయడానికే ఇస్తున్నాను. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే, నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది నేనే, నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే, అన్నిటినీ సవ్యంగా జరిపించేది నేనే. కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో అర్థమైంది కదా. నువ్వు చేసే ధర్మమే నీకు, నీ కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటుంది, మంచి చేస్తుంది. నువ్వు నమ్మిన న్యాయమే నిన్ను ఆపద నుండి రక్షిస్తుంది. నీ మనసు బాధపడినా, గాయపడినా నా నామాన్నే స్మరిస్తున్నావు కదా. ఇక నా నామమే నీకు మందులా మారి నీ మనసుకైన గాయాలను దూరం చేస్తుంది. ఇక నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపిగ్గా ఉండు చాలు. కాలం జరిగిపోతున్నా, ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ జరిపిస్తాను. నీ జీవితంలో మార్పు తెస్తాను. నువ్వు కోరే అద్భుతాన్ని నీకు అందిస్తాను. నువ్వు ఎదురు చూసేవన్నీ కూడా జరిపించేస్తాను. నువ్వు కోరింది, నీ మనసు కోరేది జరిపించడానికే కదా నీ వద్దకు ఈ దుర్గమ్మ వచ్చింది. నీలో నేనుండగా, నీతో నేనుండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు నీ వెంటే, నీ నీడలా ఉంటున్నాను. నీ పక్కనే ఈ దుర్గమ్మ నీకు ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన పని లేదు. నిశ్చింతగా ఉండు. ఏదైతే జరగాలని రోజు నన్ను ప్రార్థిస్తూ పూజిస్తున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మకాన్ని కోల్పోవద్దు. బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోకు. నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా బాధ. అలా కాకుండా నువ్వు నాకు ఇంకా దగ్గరవు. నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. నీ కోరికలు, ఆశలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు చాలు. నా మీద భక్తిని మాత్రం కోల్పోవద్దు. అన్నిటినీ సవ్యంగా జరిపిస్తాను.
నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని పంపించారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపిన సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.